ఇక్కడ నక్సల్బరీ పోరాటాలు పురుడు పోసుకున్నాయి. మొదట భూమి, ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి. రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి. బీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబై, దుబాయ్ వలసలు పోయారు అధ్యక్ష. ఈ వలసలు, ఈ పేదరికమే, ఈ ఆకలి కేకలే తెలంగాణ ఉద్యమానికి పునాదులైన అధ్యక్ష. ఈ ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి అక్కడి విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి అమరులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష. ఈ ఆకాంక్షలకు, ఈ త్యాగాలకు, ఈ అమరవీరుల త్యాగాలకు ప్రధానమైన కారణం సాగునీరు ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే తమ జీవితాలలో వెలుగు వస్తుంది, తమ ప్రాంతం పసిడి పంటలతో విరాజిల్లుతుంది అని చెప్పి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాడు చేసుకున్న ఒప్పందాలు, వెంగళరావు గారిని ఒప్పందాల తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో కరువు కాటకాల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం యొక్క జీవితాలలో వెలుగులు నింపాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ UPA 1 ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆనాడు చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందాలను తిరిగి 2007-8లో మళ్ళీ పునరుజ్జీవనం పొందినయి. ఆ విధంగా ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టుకి ఆనాడు తీసుకున్న నిర్ణయం, ప్రాజెక్టు యొక్క అంచనాలు, ప్రాణహిత నుంచి మొదలు పెడితే చేవెళ్ళ అధ్యక్ష, చేవెళ్ళ ప్రాంతానికి తమరికి ఉన్న అనుబంధం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చేవెళ్ళనే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు వరకు నీటిని తరలించాలని ప్రాణహితలో ప్రాజెక్టులు తుమ్మిడిఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి తద్వారా నీటిని తరలించడం ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చి అక్కడి నుంచి మిడ్మానేర్ కానీ ఇతర ప్రాంతాలకు తెచ్చి మన చేవెళ్ళ ప్రాణహిత వరకు తీసుకురావాలని ఆనాడు ప్రాజెక్టులను నిర్మించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు ఉన్న ఈ ప్రాజెక్టుకు వెంకట స్వామి గారి ఆలోచన, సూచన వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఆనాడు మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క అంచనాలు, ఆలోచనలు 16,40,000 ఎకరాలకు 38,000 కోట్ల రూపాయలతో అంచనాలతో ఆనాడు టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించి 2008లో టెండర్లై 2009లో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,157 కోట్ల రూపాయలను మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క విధానము, ఆలోచన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ 6 జిల్లాలల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడానికి ఆనాడు ప్రణాళికలు వేసిండ్రు. 160 TMCలను తరలించాలి, తద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2, 2014 కంటే ముందు 6,157 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినాం అధ్యక్ష.